హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టారోకి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ ఈరోజు నైట్ ఎలా ఆలోచించబోతున్నారు, మీ పట్ల ఎలాంటి కరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, రోజు వీడియోస్ని అయితే చూడండి. నేనైతే మంచి కంటెంట్ని ఇవ్వడానికి అయితే చూస్తాను. మీకు ఎలాంటి వీడియో కావాలి అనేది కూడా కామెంట్ చేయండి, చేస్తాను. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, నా నా వీడియోస్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వ్యూవర్స్, అలాగే ఎవరికైతే కొత్తగా వెళ్తుందో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారో వాళ్ళ ఎనర్జీస్, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా వాళ్ళ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి. యూనివర్స్, ఎవరైతే చూస్తారో వాళ్ళ అందరి ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ప్లీజ్. అసలు ఈ పర్సను, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సను మా వ్యూవర్స్ కోసం అసలు ఏం ఆలోచిస్తారు ఈరోజు నైట్ అనేది అయితే చూద్దాము. ఫ్రీ యువర్ సెల్ఫ్. వాళ్ళు సపరేషన్, ట్రూ లవ్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. వీళ్ళు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మీ మీద వీళ్ళకి ట్రూ లవ్ ఉంది అనేది అయితే తెలుసండి. మీ ఇద్దరిది ఒక మంచి గాఢమైన లవ్ అనేది అయితే, ఒక అన్కండిషనల్ లవ్ అనేది అయితే వీళ్ళకి తెలుసండి. కానీ వీళ్ళు మరి ఈ సపరేషన్ అనేది చాలా బాధపడుతున్నారు. ఈ సపరేషన్లో ఏదైతే మీకు వచ్చిందో, ఒక థర్డ్ పార్టీ వలన అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మీరు మాట్లాడుకోకుండా, ఫ్యామిలీ వల్లనైనా మీరు గొడవపడి బ్యాక్ అయితే అయి ఉండొచ్చు. ఎలా అయినా కానీ ఈ సపరేషన్ అనేది వాళ్ళకి చాలా బాధ పెడుతుందండి. ఈరోజు నైట్ థాట్స్ అన్నాను కదా, ఈరోజు నైట్ అయితే వీళ్ళు ఇలానే ఆలోచిస్తారండి. ఈ సపరేషన్ మీతో ఉన్న అన్కండిషనల్ లవ్ అనేది గుర్తుకొస్తుందండి వీళ్ళకి. వీళ్ళు చాలా అంటే ఎలా, ఇప్పుడు మీరు గుర్తొస్తే వీళ్ళకి ఎలా అవుతుందంటే, వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు లవ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడో అంటే రెండు విషయాల్లో ఎక్కడో అంటే జగులవుతున్నట్టు, వాళ్ళు ఎందులో ఇరుక్కుపోయినట్టు అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి. వాళ్ళకి తెలుసు ఇదిగో లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. ఏవో ఇష్యూస్ అయితే ఉన్నాయండి వీళ్ళకి ఏవో అయితే ఇష్యూస్ ఉన్నాయి. అది థర్డ్ పార్టీ వలన ఇరుక్కుపోవడం అయి ఉండొచ్చు. ఫ్యామిలీ మాట విని మీకు దూరంగా ఉండి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల కూడా మీరు గొడవ అయితే పడి ఉండొచ్చు. ఇది టారో కాదు కదా, ఏది కనబడదు. కాకపోతే ఈ సపరేషన్ అనేది వాళ్ళకి తెలుసు. ఈ సపరేషన్లో చాలా బాధపడుతున్నారండి వీళ్ళు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఈరోజు నైట్ అయితే అసలు మీరు గుర్తొచ్చి వీళ్ళకి పిచ్చెక్కుతుంది అన్నట్టు కూడా చెప్పొచ్చండి. వీళ్ళ మనసు అంతా మిమ్మల్ని వాళ్ళకి తెలుసు మీరుంటేనే వాళ్ళ లైఫ్లో ఒక మంచి పర్సను. ఇలాంటి పర్సన్తో ఎందుకు సపరేషన్ వచ్చింది, ఎవరిది ప్రాబ్లం, నాకు నేనే సెల్ఫ్ అంటే నాకు నేనే కాళ్ళు చేతులు కట్టుకొని ఉండిపోతున్నానా, నాకు నేనే అంటే ఒక భ్రమ క్రియేట్ చేసుకొని వెళ్ళలేకపోతున్నానా, ఏంటి నా ప్రాబ్లం అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తారండి. వీళ్ళ సెల్ఫ్ని కూడా వీళ్ళు లవ్ చేసుకోలేకపోతున్నారండి. ఖచ్చితంగా నాకు ఇక్కడ చూసైతే ఒక థర్డ్ పార్టీ ఏదో ఒక ఏమంటారు, ఏదో ఒక మీకు ఫేవర్ లేని ఒక సిచ్యువేషన్ ఏదో ఒకటైతే వీళ్ళకి జగులవుతున్నారండి. వీళ్ళు ఇరుక్కుపోయినట్టే వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా మీరంటే చాలా అన్కండిషనల్ లవ్ ఉందండి. ఈ సపరేషన్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇంకా టారోలో అయితే చూద్దాము. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఈరోజు నైట్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ నైట్ థాట్స్ ఏంటి, ఈ సపరేషన్లో వీళ్ళ నైట్ థాట్స్ ఏంటి మాకు చెప్పండి యూనివర్స్. వీళ్ళు చాలా బాధపడుతున్నారండి ఈ సపరేషన్లో. జడ్జిమెంట్ చెప్తున్నాను కదా, రాత్రులు దేవుళ్ళకి కూడా ప్రార్థించుకుంటున్నారండి. ఈ కనెక్షన్ మ్యారేజ్ చేసుకుంటాను అనుకున్నానే, అందరితో కలిసి అందరి సమక్షంలో అందరికీ చెప్పి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాను అనేది అయితే వీళ్ళకి చాలా ఉందండి. వీళ్ళకి అన్కండిషనల్ లవ్ అయితే ఉంది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి మీ పట్ల. ఏదైతే ఇప్పుడు మీ సపరేషన్ సిచ్యువేషన్ ఉందో దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలని అయితే వీళ్ళ థాట్స్ మొత్తం మీ దగ్గరికి రావాలని అయితే ఉన్నాయండి. వీళ్ళకి ఫ్యామిలీ ఏదో అడ్డుగోడ వేసినట్టుంది. అందుకే ఇక్కడ చూసారా, అందులో ఇరుక్కుపోయారనమాట.
ఇరుక్కుపోయారు, బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు బయటికి వస్తే అయిపోతుంది. మీరు వెయిట్ చేస్తున్నారని తెలుసు, మీరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. ఖచ్చితంగా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి, ఒకసారి కాల్ చేద్దామా, ఒకసారి మాట్లాడదామా అనేది అయితే వీళ్ళకి కనిపిస్తుందండి. కానీ వీళ్ళు చాయిస్ తీసుకోలేకపోతున్నారు. అసలు వాళ్ళకి ఫ్యామిలీయా మీరా అనేది అయితే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. వీళ్ళైతే ఖచ్చితంగా మీరే తన లైఫ్ పార్ట్నర్ అనేది అయితే అనుకుంటున్నారండి. ఇది ఒక అబ్బాయి అయినా అమ్మాయి గురించి చూసినా, అమ్మాయి అబ్బాయి గురించి చూసినా, ఒక హస్బెండ్ వైఫ్ గురించి, వైఫ్ హస్బెండ్ గురించి చూసినా ఓకేనండి. మీ మధ్య ఏవైతే ఇప్పుడు సిచ్యువేషన్స్ ఉన్నాయో దానికి వీళ్ళు చాలా బాధపడుతున్నారండి, జగలవుతున్నారు. వీళ్ళకి ఉంది ఒక ఆఫర్ ఇద్దాము, వెళ్దాము అనేది అయితే వీళ్ళకి ఉందండి. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలో తెలియక దేవుణ్ణి కూడా ప్రార్థించుకుంటున్నారు. వీళ్ళకి పేషెన్స్ కూడా తగ్గిపోయిందండి పాపం. వెయిట్ చేసి వీళ్ళ ఫ్యామిలీ ఏ మాట చెప్పడం లేదు అని వీళ్ళకైతే చాలా బాధ ఉందండి. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేంజ్ అయితే అవుతుందండి. మీ దగ్గరికి అయితే వస్తారు. మీరుంటేనే తన లైఫ్ బాగుంటుందనేది అయితే వీళ్ళకి తెలుసండి. ఇది ఏదైతే సర్కిల్ మీది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఈ సర్కిల్ అనేది ఎండ్ అవ్వాలి, సిచ్యువేషన్స్ అప్పుడులా బెటర్ అవ్వాలి అనేది అయితే వీళ్ళకి చాలా ఉందండి. మీకు ఒక ఆఫర్ ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అనేది కూడా ఉంది. కానీ వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా. చూడండి, వాళ్ళు చాలా కష్టపడుతున్నారనమాట. అసలు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించలేక, మీకు ఒక మెసేజ్ కాల్ చేయలేక, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వాళ్ళు కోల్పోతున్నారండి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అని చెప్పొచ్చు. మీ దగ్గర రూడ్గా ఉంటున్నారేమో కానీ, మీకు ఆన్సర్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఉంటున్నారేమో కానీ వీళ్ళకి చాలా ఎడిక్షన్స్ అయితే ఉన్నాయండి. చాలా బాధపడుతున్నారు కూడా. వీళ్ళు ఖచ్చితంగా బాధపడుతున్నారండి. అది ఫ్యామిలీకి మీకు మధ్య ఏవైనా సిచ్యువేషన్స్లో మీకు ఏది ఒక ఆఫర్ ఇవ్వలేకపోతున్నాము, ఏంటి బాధ అనేది అయితే వాళ్ళకు ఉంది, ఖచ్చితంగా ఉంది. వీళ్ళు రూడ్గా అయితే ఉన్నట్టు ఉంటున్నారు కానీ పైకి వీళ్ళ ఫ్యామిలీ మాట కాదనలేక వాళ్ళ మనసులో బాధని వాళ్ళు అలాగే ఉంచుకొని హోల్డ్ చేసుకుంటున్నారండి. మీరుంటేనే తన లైఫ్ బాగుంటుందని వాళ్ళకి తెలుసు కదా. ఎలా అయినా వీళ్ళు నైట్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇంకా మీతో ఉంటే జీవితం బాగుండేది, లైఫ్ ఒక మంచి కనెక్షన్లో వెళ్ళిందనమాట. మీకు వాళ్ళకి మధ్య అట్రాక్షన్, అన్కండిషనల్ లవ్, ఇంకా సమ్ అదర్ యాక్టివ్స్ కూడా మీ ఇద్దరి మధ్య జరిగినట్టు ఉన్నాయండి. మీరు మంచిగా రొమాంటిక్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేశారు అనేది ఇక్కడ నాకు తెలుస్తుంది. బాగా అట్రాక్షన్ అయితే అయ్యారు. ఈ వ్యక్తులకి ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో చెడు మాటలు అయితే చెప్పి వీళ్ళకి బాధ పెడుతున్నారండి. వీళ్ళు 2 విషయాల్లో జగలైతే అవుతున్నారండి ఇప్పుడు. అంటే ఇది నేను కొందరైతే ఎలా ఆలోచిస్తున్నారంటే, వీళ్ళు చెప్పినవి మేము నమ్మాలా, ఈ వ్యక్తి అలాంటిది కాదు అని ఒకసారి అనిపిస్తుంది. ఒకసారి ఏమో నమ్ముతున్నారు, బాధపడుతున్నారు. ఇంకొకటి ఎలా చెప్పొచ్చు అంటే, వీళ్ళ మనసులో ఫ్యామిలీ ఆపుతున్నా, ఒక థర్డ్ పార్టీ ఆపుతున్నా, వాళ్ళు బయటికి మీకు చెప్పట్లేదు కానీ వీళ్ళకి చాలా బాధ అయితే ఉందండి. మీ గురించి చాలా బాధ అయితే పడుతున్నారు కానీ బయటికి చెప్పుకోలేరు వాళ్ళు. ఎందుకంటే చెప్పాను కదా, ఈగో అంటే అది పాజిటివ్ ఈగోనేనండి. మరి ఎలా మీకు అర్థమైనట్టు ఎలా చెప్పాలో నాకు తెలియదు, అందుకే ఈగో పర్సన్ అంటున్నా. ఈగో అంటే తెలుసు కదా, వాళ్ళ ఆలోచనలకే వాళ్ళు వాల్యూ ఇస్తారండి, ఇంకెవరికి ఇవ్వరు. వాళ్ళ పట్టిందే పట్టు, వాళ్ళు ఏదనుకుంటారో అదే. వాళ్ళు ఎంత బాధైనా పడతారు కానీ ఇంకెవరికి మరి ఆ ఛాన్స్ అనేది ఇవ్వరనమాట. మీకు ఒక మెసేజ్ అయితే చూస్తాను, 3 మెసేజ్లు తీద్దాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఈరోజు నైట్ వీళ్ళకి అసలు మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ నుండి కొన్ని ఛానల్ మెసేజ్ అయితే ఇవ్వండి. ఈరోజు వాళ్ళ నైట్ ఈరోజు వీళ్ళు ఏమనుకుంటారో అదే మాకు చూపించండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం ఛానల్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మాకు క్లారిటీ ఇవ్వండి.
యు మేక్ ది వరల్డ్ సో బ్యూటిఫుల్, లవ్ బిగినింగ్ విత్ యూ. నీతో ఎప్పుడైతే నాకు ఒక లవ్ కనెక్షన్ ఏర్పడిందో నీతో, అప్పుడు నాకు ఈ ప్రపంచమే చాలా అందంగా కనిపించింది అంటున్నారండి. నేను ఇది మీకు టారోలోనే చెప్పాను. మీరు వస్తేనే వీళ్ళ జీవితం అద్భుతంగా మారింది అనేది అయితే వీళ్ళకి తెలుసండి. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ కమ్ బ్యాక్. ప్లీజ్ నన్ను క్షమించు, నేను చేసిన దానికి ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించు, నేను వస్తానులేండి, కమ్ బ్యాక్ అంటున్నారు. ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డోన్. చూడండి, ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డోన్. నేను నీ విషయంలో ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది చాలా, నాకు తెలుసు అది నేను అలా చేయకూడదు. అలా నీ విషయంలో నేను ఇలా ఉంటున్నందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అనేది అయితే చెప్తున్నారండి. వీడియోకి తగ్గట్టుగా ఛానల్ మెసేజ్ అయితే వస్తాయి కూడా నాకు తెలుసు. ఐ జెన్యూన్లీ లవ్ యూ. ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని చెప్పాను కదండి ఫస్టే, వీళ్ళు ఖచ్చితంగా అన్కండిషనల్ లవ్ చేస్తున్నారండి. వీళ్ళ మధ్య ఏవైతే సిచ్యువేషన్స్, అసలు వీళ్ళు ఫ్యామిలీస్, థర్డ్ పార్టీ నాకు 2-3 కనిపిస్తున్నాయండి. వాళ్ళు అందులో ఇరుక్కుపోయినట్టయితే కనిపిస్తున్నారండి. వాళ్ళకి రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే ఉంది, కానీ వాళ్ళు హోల్డ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ అలా వేధిస్తుందన్నమాట. ఇక్కడైతే నాకు కనిపిస్తుందండి కరెక్ట్గా. సరేనండి, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.